గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 804. ఈరోజు డైలీ మనీ షోలోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నది. దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న అప్డేట్స్ అండ్ అలాగే రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 17 పాయింట్స్ పెరిగి 73,895 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 33 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,442 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.86% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.01% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి అప్డేట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఈవెన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ అప్డేట్ ఏంటంటే ఆర్పీజీ గ్రూప్ యొక్క ప్రమోటర్ అయినటువంటి హర్షవర్ధన్ గోయంకా గారు ఈ వీకెండ్ లోని ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే 2020 కోవిడ్ టైం నుంచి చూసినట్లయితే మనం మార్కెట్ లోని కంటిన్యూస్ గా బుల్ రన్ చూస్తున్నాం కదా. అంటే కంటిన్యూస్ గా స్టాక్ మార్కెట్ పెరుగుతుందని కాదు, మధ్యలో మార్కెట్ లో చాలా సార్లు మనం కరెక్షన్ చూస్తుంటాం. కాకపోతే 2020 టైం నుంచి మన మార్కెట్ అయితే మంచి రిటర్న్స్ డెలివర్ చేసింది. సో ఈ టైంలోని మంచి కంపెనీ స్టాక్ ప్రైస్లు కూడా పెరుగుతాయి అండ్ అలాగే కొన్ని బ్యాడ్ కంపెనీ స్టాక్ ప్రైస్లు కూడా పెరుగుతూ ఉంటాయి. హర్షవర్ధన్ గోయంకా గారు ఆయన ట్వీట్ లో ఏం మెన్షన్ చేశారంటే కొన్ని కంపెనీస్ కి చెందినటువంటి ప్రమోటర్స్ కావాలని చెప్పి వాళ్ళ ప్రాఫిట్స్ ని చాలా ఇన్ఫ్లేట్ చేసి చూపెడుతున్నారని. సో ఇలా ఇన్ఫ్లేట్ చేసినప్పుడు జనరల్ ఏమవుద్ది, ఒక్కసారి ప్రాఫిట్ లోని జంప్ కనపడింది అనుకోండి, ఆ కంపెనీ మంచి ప్రాఫిట్స్ డెలివర్ చేస్తుంది కదా అని చెప్పి స్టాక్ ప్రైస్ లో కూడా మనం మూమెంటం చూస్తూ ఉంటాం. సో ఇటువంటి కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైస్ ని చాలా మంది బ్రోకర్స్ అన్రియలిస్టిక్ వాల్యూస్ కి అయితే డ్రైవ్ చేస్తున్నారని సేమ్ సినారియో మన మార్కెట్ లోని హర్షద్ మెహతా అండ్ కేతన్ పారిక్ టైంలో కూడా జరిగింది. సో ఇప్పుడు అదే సినారియో కనపడుతుందని, సో వెంటనే సెబీ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళని ట్యాగ్ చేస్తూ ఈయన ట్వీట్ చేయడం జరిగింది. సో జనరల్ ఇలాగా కొన్ని కంపెనీస్ కి చెందినటువంటి ప్రమోటర్స్ ఇలా ఇన్ఫ్లేట్ చేసి ప్రాఫిట్స్ అవి చూపెడుతుంటారు కదా. ఆ టైంలోని స్టాక్ ప్రైస్ కంటిన్యూస్ గా పెరుగుతుంది అనుకోండి, మార్కెట్ లోని ఆ స్టాక్ రిలేటెడ్ గా బాగా సర్క్యులేట్ అవుతుంది కదా. సో దాంతో రీటైల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా స్టాక్ ప్రైస్ పెరుగుతుంది కదా అని చెప్పి అటువంటి స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాకపోతే ఆ కంపెనీ చూపించినటువంటి ప్రాఫిట్స్ అవి ఫేక్ అని చెప్పి బయట పడిన తర్వాత వాటి నుంచి ఎగ్జిట్ అవ్వలేక అటువంటి స్టాక్స్ లో చాలా సార్లు స్ట్రక్ అయిపోతూ ఉంటారు. సో అందుకని ఇటువంటి బుల్ మార్కెట్స్ లోని ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన స్టాక్ ప్రైస్ ఆధారంగా ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకూడదు అన్నది గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాకుండా ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ కంపెనీ యొక్క టాప్ లైన్ అండ్ అలాగే బాటమ్ లైన్ అంటే రెవెన్యూస్ ఎలా పెరుగుతున్నాయి, ప్రాఫిట్ ఎలా పెరుగుతుంది, ఇవన్నీ కూడా చెక్ చేస్తాం కదా. వాటితో పాటు మనం ఆ కంపెనీస్ యొక్క క్యాష్ ఫ్లోస్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం ఫండమెంటల్లీ కంప్లీట్ రీసెర్చ్ చేసి ఆ కంపెనీ మనకు అర్థమైన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి తప్ప ఇలా స్టాక్ ప్రైస్ ఆధారంగా మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకున్నట్లయితే మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. సో అందుకని ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే కంప్లీట్ గా ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేసి మీకు అర్థమైన తర్వాతే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అన్నది తీసుకోండి. ఒకవేళ ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలని కనుక మీకు ఐడియా లేనట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఫ్రీగా అవైలబుల్ గా ఉన్నది. ఒకసారి ఆ సిరీస్ ని చూడండి. ఆ సిరీస్ ని చూసి ఒక కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలన్నది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ సిరీస్ ని ఈరోజు డైలీ మనీ షో యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. మిస్ అవ్వకుండా మీ ఫ్రీ టైమ్ లోని ఈ సిరీస్ ని ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ లోని మనకి ప్రెషర్ కనపడింది కదా. ఇంతలా ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే వీకెండ్ లో ఆర్బీఐ దగ్గర నుంచి ఒక డ్రాఫ్ట్ రిలీజ్ అయింది. దీనిలోని ఆర్బీఐ కొన్ని ప్రపోజల్స్ ని తీసుకురావడం జరిగింది. ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఈ న్యూ ప్రపోజల్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ అండ్ ఫ్రెష్ ప్రాజెక్ట్స్ కి ఇష్యూ చేసేటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన 5% జనరల్ ప్రొవిజన్ తీసుకురావాలని చెప్పి ఆర్బీఐ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇంకా ఇది ప్రపోజల్ స్టేజ్ లోనే ఉన్నది. దీని రిలేటెడ్ గా ఆర్బీఐ పబ్లిక్ దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అన్నది మనం అయితే చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఆర్బీఐ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మనం చూసినట్లయితే నాన్ డిఫాల్టర్ ఎక్స్పోజర్ కింద ఈ ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంక్స్ 0.4% ప్రొవిజన్స్ తీస్తున్నాయి. దాన్ని ఒక్కసారి 5% కి ఆర్బీఐ పెంచుతుందంటే దాని వలన ఈ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ పైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని మనకి పిఎస్యూ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ లోని అంత ప్రెషర్ కనపడింది. అండ్ ఈ 5% జనరల్ ప్రొవిజన్ ని కూడా ఒక్కసారి తీసుకురావట్లేదు. దీన్ని ఫేజ్డ్ మేనర్ లో తీసుకురావాలని చెప్పి ఆర్బీఐ అయితే ప్రపోజ్ చేసింది. ముందుగా 2025 మార్చ్ కల్లా దీన్ని 2% కి తీసుకురావాలని, దాని తర్వాత 2026 మార్చ్ కల్లా 3.5% కి తీసుకురావాలని అండ్ 2027 మార్చ్ కల్లా దీన్ని 5% కి తీసుకురావాలని చెప్పి ఆర్బీఐ అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఆర్బీఐ దగ్గర నుంచి ఈ
డ్రాఫ్ట్ రిలీజ్ అవడంతో దీనిపైన ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని కూడా రిలీజ్ చేశారు. ఆర్బీఐ ఒకవేళ ఈ గైడ్ లైన్స్ ని తీసుకొచ్చినట్లయితే ఇన్ఫ్రా ఫోకస్డ్ ఎన్బిఎఫ్సిస్ అయినటువంటి ఆర్ఈసీ, పిఎఫ్సి అండ్ ఇరడాల్ లాంటి కంపెనీస్ యొక్క క్యాపిటల్ రేషియో పైన 200 to 300 బేసిస్ పాయింట్స్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ బ్యాంక్స్ పైన అయితే 7 to 30 బేసిస్ పాయింట్స్ వరకు ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉందని, దానిలో కూడా ఎక్కువగా పిఎస్యు బ్యాంక్స్ పైన ఈ ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇనిషియల్ గా దీనికి మార్కెట్ లో అయితే చాలా ఎక్కువగా రియాక్షన్ కనపడి స్టాక్స్ లో మరీ ఎక్కువగా ప్రెషర్ కనపడింది. కాకపోతే సిఎల్ఎస్ఏ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీని వలన వీళ్ళ ప్రాఫిటబిలిటీ పైన పెద్దగా ఇంపాక్ట్ పడకపోవచ్చని, ఓన్లీ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో పైన ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళ ఒపీనియన్ ని షేర్ చేయడం జరిగింది. సో సిఎల్ఎస్ఏ వాళ్ళ దగ్గర నుంచి ఈ రిపోర్ట్ రావడం, దాంతో పాటు ఆర్ఈసీ వాళ్ళు కూడా ఒకవేళ ఈ రూల్ ని తీసుకొచ్చినా కూడా వీళ్ళ ప్రాఫిటబిలిటీ పైన పెద్దగా ఇంపాక్ట్ పడదు, ఎందుకంటే ఆల్రెడీ దీన్ని ఫాలో అవుతున్నారని చెప్పి ఈటీ నౌ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఆ రెండు అప్డేట్స్ రావడంతో మార్నింగ్ చాలా ఎక్కువ ప్రెషర్ ని ఫేస్ చేసినటువంటి ఈ స్టాక్స్ లోని కొంత రికవరీ కనపడింది. బట్ స్టిల్ ఆర్బీఐ రూల్ తీసుకొచ్చినట్లయితే వీళ్ళపైన ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా లాస్ట్ 1 to 2 years గా మనం చూసినట్లయితే ఈ పిఎస్యు స్టాక్స్ లోని చాలా రన్అప్ కనపడింది కదా. సో ఇంతలాగే స్టాక్స్ లోని ర్యాలీ కనపడిన తర్వాత ఇప్పుడు ఇటువంటి నెగిటివ్ అప్డేట్స్ ఏమైనా వచ్చినట్లయితే దాని వలన కొంచెం స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉంటుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చైనా రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ మీడియాలోని చాలా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. వీళ్ళు ఆయిల్, కాపర్, ఐరన్ ఓర్, నికిల్ ఇవన్నిటి రిజర్వ్స్ కూడా చాలా భారీగా చైనా పెంచుకుంటుందని చెప్పి వేరియస్ ఇంటర్నేషనల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. చైనా ఇంతలా వీటన్నిటి రిజర్వ్స్ ఎందుకు పెంచుకుంటుందని చెప్పి కన్సర్న్స్ అయితే మొదలయ్యాయి. దీనికి మెయిన్ రీజన్ చైనా అండ్ తైవాన్ మధ్యన చాలా రోజుల నుంచి ఇష్యూ అయితే నడుస్తుంది కదా. ఈవెన్ చైనా తైవాన్ పైన అటాక్ చేయొచ్చు అని చెప్పి తైవాన్ కి చెందినటువంటి అఫీషియల్స్ ప్రీవియస్ గా చాలా సార్లు కామెంట్స్ చేశారు. కాకపోతే ఆ టైంలోని యుఎస్ తైవాన్ కి కొంతవరకు సపోర్ట్ చేయడం జరిగింది. బట్ కానీ ఇప్పుడు చైనా తైవాన్ పైన వార్ కి ప్రిపేర్ అయిందని, సో ఈ వార్ కి ప్రిపేర్ అయిన టైంలోని వాళ్ళ దగ్గర ఆయిల్ అవి రిజర్వ్స్ ఎక్కువగా ఉండాలి. బికాజ్ ఇలా వార్ కి అది వెళ్ళినప్పుడు చైనా పైన అదర్ కంట్రీస్ శాంక్షన్స్ విధించేటువంటి అవకాశం ఉన్నది కదా. ఇలా శాంక్షన్స్ విధించినట్లయితే చైనా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇవన్నీ రిజర్వ్స్ కూడా చైనా చాలా భారీగా పెంచుకుంటున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే చైనా దగ్గర నుంచి కానీ తైవాన్ దగ్గర నుంచి కానీ దీని రిలేటెడ్ గా ఎటువంటి న్యూస్ కూడా రాలేదు. హోప్ఫుల్లీ చైనా తైవాన్ పైన అటాక్ చేయకూడదని కోరుకుందాం. ఎందుకంటే చైనా గనక తైవాన్ పైన అటాక్ చేసింది అనుకోండి, అగైన్ మరొక యుద్ధం మొదలవుతుంది. అండ్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఫైనాన్షియల్లీ ఎంతైతే కంట్రీస్ నష్టపోతాయో ఫైనాన్షియల్లీ నష్టపోవడంతో పాటు చాలా మంది ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. అండ్ ఆల్రెడీ మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా కొన్ని యుద్ధాలు చూస్తూ వస్తున్నాం కదా. ఇలా వార్ జరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం అండ్ సప్లై చైన్ మిస్ మ్యాచ్ ఏర్పడడం ఇలాంటివి చాలా జరిగి ఫైనాన్షియల్లీ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే కంట్రీస్ కొంత తేరుకుంటున్నటువంటి టైంలో ఇప్పుడు మరొక వార్ గానీ జరిగినట్లయితే వరల్డ్ మొత్తం పైన దీని యొక్క ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకనే ఇలాంటి వార్స్ జరగకూడదని మనం అయితే కోరుకుందాం. నెక్స్ట్ రైట్స్ వాళ్ళు రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ని తీసుకొస్తున్నారు కదా. ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కి ఇండిపెండెంట్ సేఫ్టీ అసెస్మెంట్ నిర్వహించేందుకు గాను ఈ రైట్స్ వాళ్ళు ఇటాలియన్ స్టేట్ రైల్వే గ్రూప్ కంపెనీ అయినటువంటి ఇటాల్ సర్టిఫైర్ ఎస్పీఏ వాళ్ళతో కలిపి కాంట్రాక్ట్ ని విన్ అవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిందని, దీనిలో భాగంగా వీళ్ళు వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ యొక్క డిజైన్, ఫైనల్ సేఫ్టీ యాక్సెప్టెన్స్ అసెస్మెంట్స్ కండక్ట్ చేయబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు రైట్స్ వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే రాలేదు. చూడాలి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తారేమో. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో దీపక్ నైట్రేట్ స్టాక్ 4% పైనే పెరిగింది కదా. ఈ రోజు స్టాక్ లో ఇంత పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు దీపక్ నైట్రేట్ కి డబుల్ రేటింగ్ అప్గ్రేడ్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళు దీపక్ నైట్రేట్ కి అండర్ వెయిట్ రేటింగ్ ఇచ్చినట్లయితే దాన్ని ఇప్పుడు ఓవర్ వెయిట్ కి వీళ్ళు అప్గ్రేడ్ చేసి స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 2985 రూపీస్ గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ స్టాక్ కి వీళ్ళు మంచి రేటింగ్ ఇవ్వడానికి చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే వీళ్ళ బేస్ బిజినెస్ లోని మంచి గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ అంతేకాకుండా వీళ్ళు ఏదైతే కెపెక్స్ చేశారో దీనివల్ల కంపెనీ యొక్క గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్ గా డ్రైవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ 2028 కల్లా దీపక్ నైట్రేట్ వాళ్ళ బేస్ ఎర్నింగ్స్ డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ స్టాక్ యొక్క రేటింగ్ ని వీళ్ళు అండర్ వెయిట్ నుంచి ఓవర్ వెయిట్ కి అప్గ్రేడ్ చేశారు. సో మోర్గన్ స్టాన్లే నుంచి ఇంత మంచి రేటింగ్ అప్గ్రేడ్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో దీపక్ నైట్రేట్ స్టాక్ లో మనకి ఇంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వెల్స్పన్ కార్ప్ వాళ్ళ అసోసియేట్ కంపెనీ అయినటువంటి ఈపీఐసి వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 133 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కోటెడ్ స్టీల్ పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 6 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ దీని యొక్క ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లోని Q2, Q3 లో రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది.
వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది వెల్స్పన్ కార్ప్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సెంట్రమ్ క్యాపిటల్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ యొక్క నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో 55% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఇన్కమ్ లో 101% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 143 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో వీళ్ళ సబ్సిడరీ కంపెనీ యొక్క నెంబర్స్ లోని ఇంత మంచి గ్రోత్ కనపడుతుండటంతోనే ఈ అప్డేట్ రిలీజ్ చేసిన తర్వాత సెంట్రమ్ క్యాపిటల్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 7% పైనే పెరిగింది. నెక్స్ట్ DCM శ్రీరామ్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళకి గుజరాత్ బారూచ్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కెమికల్ కాంప్లెక్స్ లోని కాస్టిక్ సోడా కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయబోతున్నట్లుగా ఫ్యూ మంత్స్ బ్యాకే వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ 850 TPD కాస్టిక్ సోడా ఎక్స్పాన్షన్ ప్లాంట్ ని May 3rd రోజున వీళ్ళ కమిషన్ అంటే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కొత్త కెపాసిటీ యాడ్ అవడం ద్వారా వీళ్ళ బారూచ్ కాంప్లెక్స్ టోటల్ కెపాసిటీ 2225 TPD కి రీచ్ అయిందని, ఈ కాంప్లెక్స్ వరల్డ్ లోనే ఇప్పుడు లార్జెస్ట్ కాస్టిక్ సోడా కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ గా మారినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఈ అడిషనల్ కెపాసిటీస్ ఏవైతే పెరిగాయో దాని ద్వారా మార్కెట్ లోని కాస్టిక్ సోడా రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఈ అడిషనల్ కెపాసిటీని వీళ్ళు స్టార్ట్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో DCM శ్రీరామ్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కంటిన్యూస్ గా ఇండియన్ రైల్వేస్ ట్రైన్స్ లోని సేఫ్టీ సిస్టమ్ ని పెంచేందుకు గాను ప్రయత్నిస్తుంది కదా. దీనిలో భాగంగా వేరియస్ రూట్స్ లోని వీళ్ళ కవచ్ సిస్టమ్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటూ వస్తున్నారు. సో దీనివల్ల ఈ కవచ్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు రైల్వే సేఫ్టీ అండ్ సిగ్నలింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి 5.77 crores వరకు ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 8 కవచ్ సిస్టమ్స్ ని సప్లై చేయడంతో పాటు ఇన్స్టాల్ చేసి కమిషన్ చేయబోతున్నారు. సో ఇలా కవచ్ సిస్టమ్ ఆర్డర్స్ వీళ్ళు కంటిన్యూస్ గా విన్ అవుతున్నారు కదా. దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి గుల్షన్ పాలీవాల్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా అస్సాం గోల్పరాలోని వీళ్ళు 250 KLPD ఇథనాల్ కెపాసిటీని యాడ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయాలంటే వీళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అది అప్రూవల్స్ రావాలి కదా. ఇప్పుడు దీనిలో భాగంగా వీళ్ళకి అస్సాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీని యొక్క వ్యాలిడిటీ 2025 March 31st వరకు ఉన్నది. సో అస్సాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేసుకోవచ్చు. దీనివల్ల వీళ్ళ కెపాసిటీస్ ఎక్స్పాండ్ అవుతాయి. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో గుల్షన్ పాలీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డ్రోన్ కంపెనీ అయినటువంటి పారస్ డిఫెన్స్ వాళ్ళకి IIFCO అంటే ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 20 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా ఈ IIFCO వాళ్ళ ఫెర్టిలైజర్స్, అగ్రోకెమికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని వీళ్ళు ఇండివిజువల్ ఫార్మర్ ఫీల్డ్స్ లోని డ్రోన్స్ ని యూజ్ చేయడం ద్వారా స్ప్రే చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది పారస్ డిఫెన్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ API మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ పాండిచేరి సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ డివిజన్ లోని రీసెంట్ గానే కొలంబియా యొక్క ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటర్ అయినటువంటి INVIMA వాళ్ళు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అండ్ గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఇప్పుడు వీళ్ళ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ కి కొలంబియా దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కొలంబియా దగ్గర నుంచి వచ్చినటువంటి అప్రూవల్ తోని లాటిన్ అమెరికా లాంటి లార్జెస్ట్ మార్కెట్ లోని వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తున్నామని, దీని ద్వారా వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీకెండ్ లో CDSL వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 86% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 13% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 105% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ 2024 మార్చ్ కి వీళ్ళు 11.56 crores ప్లస్ డిమాట్ అకౌంట్స్ ని రిజిస్టర్ చేసినట్లుగా, అండ్ ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అయితే వీళ్ళు 3.26 crores న్యూ డిమాట్ అకౌంట్స్ ని ఓపెన్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు CDSL వాళ్ళ బోర్డు 19 rupees per share ఫైనల్ డివిడెండ్ ని అండ్ వీళ్ళ 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా అడిషనల్ గా మరొక 3 rupees స్పెషల్ డివిడెండ్ ని అంటే టోటల్ గా 22 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో CDSL వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వీకెండ్ లో కోటక్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ టోటల్ ఇన్కమ్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు
3,496 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 3,005 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 4,133 crores కి పెరిగింది. అండ్ ఈ క్వార్టర్ డిపాజిట్స్ లోను, కాసా డిపాజిట్స్ లోను అండ్ అడ్వాన్సెస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ కాసా రేషియోలో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ లోను, నెట్ ఎన్పిఏ లోను డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు కోటక్ బ్యాంక్ వాళ్ళ అబౌట్ ₹2 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. రీసెంట్ గా ఆర్బీఐ కోటక్ బ్యాంక్ పైన వేరియస్ రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది కదా, దాని వలన వీళ్ళ బిజినెస్ పైన ఇంపాక్ట్ ని తగ్గించుకునేందుకు గాను వీళ్ళు అన్ని రకాల రిసోర్సెస్ ని రీడిప్లాయ్ చేస్తున్నట్లుగా అండ్ వీళ్ళ ఐటీ సిస్టమ్ ని కూడా స్ట్రెంథన్ చేసుకునేందుకు గాను వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నట్లుగా కోటక్ బ్యాంక్ అయితే చెప్తుంది. సో ఇష్యూస్ ని కనుక రిజాల్వ్ చేసుకున్నట్లయితే వీళ్ళు ఆర్బీఐ ని రిస్ట్రిక్షన్స్ తీసివేయమని చెప్పి రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఒకటి, ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండు అండ్ వీళ్ళ దగ్గర నుంచి మంచి నెంబర్స్ వచ్చిన తర్వాత వేరియస్ బ్రోకరేజెస్ కోటక్ మహేంద్ర బ్యాంక్ యొక్క రేటింగ్ ని అప్గ్రేడ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ 5% పెరిగింది. నెక్స్ట్ టైటాన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను, ఎబిటా లోను, ప్యాట్ లోను గ్రోత్ డెలివర్ చేశారు, కానీ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 1,053 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 771 crores కి తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే టైటాన్ వల్ల ఈ క్వార్టర్ లోని కొంచెం వీక్ నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో టైటాన్ స్టాక్ 7% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కార్ట్రేడ్ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లో 52% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 34% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్యాట్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని కార్ట్రేడ్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి కార్ట్రేడ్ స్టాక్ లో జంప్ కనపడి 8% పైనే పెరిగింది. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 47% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 51% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 74% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 30.62 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 35.36 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 1,401.97 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బానే ఉన్నాయి. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 రిలేటెడ్ గా స్ట్రాంగ్ గైడెన్స్ కూడా వచ్చింది. బట్ స్టిల్ ఈ రోజు సెషన్ లో జెన్ టెక్నాలజీ స్టాక్ లోని మనకి బాగానే ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్, అదే డిమార్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 460 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 563 crores కి పెరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 690 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 563 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఇక్కడ ఓవరాల్ గా చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ డ్రాప్ అయినట్లుగా మనకు కనపడుతున్నాయి కదా. దానికి రీజన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను, ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా వీళ్ళ డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్ రెవెన్యూస్ లోను, ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నట్టుంది. ఆ సీజనల్ ఇంపాక్ట్ తోనే డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో, ప్రాఫిట్ లోను మనకి డ్రాప్ కనిపిస్తుంది. సో అందుకనే డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మనం మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ బ్రిటానియా వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 557 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 555 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 536 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ప్రాఫిట్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ ప్రాఫిట్స్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ఈ రోజు సెషన్ లో బ్రిటానియా స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ లోని చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేయడం జరిగింది. వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ లోని మంచి గ్రోత్ చూడబోతున్నట్లుగా, ఇయర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోని గ్రోత్ చాలా ఫాస్ట్ గా కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా కామెంట్ చేశారు. అండ్ మాన్సూన్ తర్వాత వీళ్ళ వాల్యూమ్స్ లోని డబుల్ డిజిట్ గ్రోత్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి కాన్ కాల్ లో ఇంత స్ట్రాంగ్ కామెంట్స్ రావడంతోనే మనకి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు బ్రిటానియా వాళ్ళ బోర్డ్ ₹73.50 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ అరవింద్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి
వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 27% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 19% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 94.32 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 104.42 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ అడ్వాన్స్ మెటీరియల్ బిజినెస్ ని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి అరవింద్ అడ్వాన్స్ మెటీరియల్స్ లిమిటెడ్ కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇలా ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఈ అడ్వాన్స్ మెటీరియల్ బిజినెస్ మీద సెపరేట్ గా ఫోకస్ చేసి ఈ బిజినెస్ ని బాగా గ్రో చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ అంతేకాకుండా ఈ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళకి ఎప్పుడైనా ఈక్విటీ ఆర్ డెట్ రైజ్ చేయాలంటే అది చాలా ఈజీ అవుతుందని దీంతో పాటుగా ఈ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు స్ట్రాటజిక్ జాయింట్ వెంచర్స్ అండ్ పార్ట్నర్షిప్స్ ని కూడా చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అరవింద్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు మ్యారికో వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను అండ్ బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను డ్రాప్ కనిపిస్తుంది అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. దీనికి రీజన్ యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాదు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో మైట్ బి సీజనల్ ఇంపాక్ట్ ఉండొచ్చు. దాంతోనే మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.